వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పిన ఎమ్మెల్సీల విషయంలో ఏ నిర్ణయం ప్రకటించలేదు మండలి చైర్మన్. ఏడాది కిందట వైసీపీకి ఓ 6 వరకు ఎమ్మెల్సీలు రాజీనామా చేశారు. అయితే తాము మనస్ఫూర్తిగా రాజీనామా చేస్తున్నామని మండలి చైర్మన్ ఫార్మాట్లోని తమ లేఖలు ఇచ్చారు. కానీ మండలి చైర్మన్ మోషన్ రాజు మాత్రం వాటిని ఆమోదించలేదు. అయితే ఇప్పుడు దానిపై రాజీనామా చేసిన ఎమ్మెల్సీలు న్యాయ పోరాటం చేయడంతో ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అనివార్య పరిస్థితి మండల చైర్మన్కు ఏర్పడింది. కోర్టు ఆదేశాల మేరకు ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన జయమంగళం వెంకటరమణ నుంచి వివరణ తీసుకోనున్నారు చైర్మన్. మిగతా ఎమ్మెల్సీల విషయం ఈ నెల 26న విచారణ చేపట్టనున్నారు. అయితే ఈసారి కోర్టు ఆదేశాలు సీరియస్ గా ఉంటాయని భావించి వారి రాజీనామాలపై మండలి చైర్మన్ ఒక నిర్ణయానికి వస్తారని ప్రచారం నడుస్తోంది. 2024 ఎన్నికల ఫలితాల్లో వైసీపీ ఓడిపోయింది. ఈ పరిస్థితుల్లో ఆ పార్టీకి చెందిన పోతుల సునీత, బల్లి కళ్యాణ్ చక్రవర్తి, కర్రి పద్మశ్రీ, జయమంగళం వెంకటరమణ, మర్రి రాజశేఖర్ రాజీనామా చేశారు. ఇందులో పోతుల సునీత బీజేపీలో చేరారు. జయమంగళం వెంకటరమణ మాత్రం జనసేన గూటికి చేరారు. మిగతా 3 టీడీపీలో చేరిపోయారు. అయితే పార్టీకి వీరు రాజీనామా చేసి ఏడాది దాటుతోంది. కానీ శాసనమండలి చైర్మన్ వీరి రాజీనామాలను ఆమోదించలేదు. వీరి రాజీనామాలను ఆమోదిస్తే ఈ ఎమ్మెల్సీ పదవులన్నీ కూటమి ఖాతాలో చేరిపోతాయి. మండలిలో కూటమి బలం పెరుగుతుంది. ఆ కారణం చేతనే వైసీపీకి చెందిన మండలి చైర్మన్ రాజీనామాలను ఆమోదించలేదు. ఇందులో జయమంగళం వెంకటరమణ అయితే తన రాజీనామా ఆమోదించడం లేదని ఏకంగా హైకోర్టు తలుపు తట్టారు. తక్షణం పరిశీలన చేసి ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని మండలి చైర్మన్కు కోర్టు ఆదేశించింది. ఈ తరుణంలో వ్యక్తిగతంగా హాజరు కావాలని జయమంగళం వెంకటరమణను మండలి చైర్మన్ నోటీసులు జారీ చేశారు. ఆ తర్వాత రోజు మిగతా ఎమ్మెల్సీలు హాజరు కానున్నారు. అయితే వీరి రాజీనామాలు ఆమోదం విషయంలో కోర్టు సీరియస్ ఆదేశాలు జారీ చేసే అవకాశం ఉన్నట్లు కూడా ప్రచారం నడుస్తోంది. ఎందుకంటే వారు శాసనమండలి చైర్మన్ ఫార్మాట్లో మనస్ఫూర్తిగా రాజీనామా చేసినట్లు రాజీనామా లేఖలో పేర్కొన్నారు. అయితే రాజకీయ కోణంలోని మండలి చైర్మన్ ఆలోచించి ఆమోదించడం లేదని, ఈ ఎమ్మెల్సీలంతా తమ వాదనలు వినిపిస్తే మాత్రం ఇబ్బందికరం.